తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. లిక్కర్ స్కామ్ని మరిచారా? తాజా అప్డేట్ ఏంటో మీకు పూర్తిగా వివరిస్తాను. సో దానికంటే ముందుగా ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా ఆ పేర్లను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లిక్కర్ కుంభకోణం ఇది గత 10 రోజుల క్రితం వరకు కూడా ఈ స్కామ్కు సంబంధించిన అంశమే రోజు వస్తూ ఉండేది. ఏదో ఒక అప్డేట్, వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు ఇంత దొరికారు, లేదా వాళ్ళ వీడియో ఫుటేజ్లు వచ్చినాయి, ఇవి అవి అని చెప్పేసి మామూలు రచ్చ కాదు. అటువంటిది ఒక 10 రోజుల నుంచి ఒక విధంగా లిక్కర్ స్కామ్ని కొంత మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఇటీవల జరిగిన పరిణామాలు అంతకంటే దారుణమైనవి వైసీపీకి. ప్రధానంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో సైతం ఘోర ఓటమి, దాని తర్వాత ఈ ఉచిత బస్సు ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఓ విధంగా వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. సో ప్రజలందరూ కూడా అటుపక్క వెళ్ళిపోయారు. ఇక అరే ఇప్పుడు మరలా బ్యాక్ రావాల్సిన పరిస్థితి. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశం ఏం జరిగింది అనేది. ఎందుకంటే తాజాగా నిన్న జరిగిన ఘటన అయితే మాత్రం మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అంశమే. సో ఇక వివరాలు ఏంటి అంటే, ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయన A4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశంలో నిన్న బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగినాయి. అందులో మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ నలుగురు బెయిల్ కోసం వాదనలు జరిగిన క్రమంలో ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. సో చివరికి కోర్టు అంటే న్యాయమూర్తి గారు ఆయన ఏం భావించారంటే, ఏదైతే ప్రభుత్వం తరపున వాదనలో వినిపించారో అది సహేతుకమైనవే అని భావించి వీళ్ళకి బెయిల్ మంజూరు చెయ్యం అని చెప్పేసి అయితే నిన్న ఒక క్లారిటీ రావడం జరిగింది. రైట్, ఇక్కడ వరకు బాగుంది. ఇందులో మరొక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, వాసుదేవరెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎండీ ఉన్నాడు చూసారా, ఆయన అలాగే సత్యప్రసాద్ వీళ్ళు ఇద్దరు మరి బెయిల్ పైన ఉన్నారు. అయితే మనకి ఒక 10-15 రోజుల క్రితం చాలా వార్తా కథనాలు వచ్చినాయి. అడ్వకేట్ జనరల్ అయినటువంటి దమ్మాలపాటి శ్రీనివాసు కొమ్మక్కైపోయారు అని చెప్పేసి. సో వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రావడం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారని, అదని ఇదని ఇట్లా అనేక రకాలుగా జరుగుతున్నాయి. సో ఇక్కడ నిన్న దీనిపైన కూడా ఓ ట్విస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు వాసుదేవరెడ్డికి కానీ సత్యప్రసాద్కి కానీ వీళ్ళిద్దరికి కూడా బెయిల్ రద్దు. సో ఇప్పుడు బెయిల్ రద్దు అవుతుంది. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఆల్రెడీ బయటకు వచ్చారు కదా, సో ఆయనకి పోస్టింగ్ కూడా ఇచ్చినట్టున్నారు వేరే శాఖల్లో ఎక్కడో. సో ఆయన రిలీవ్ చేశారు సత్యప్రసాద్. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఈ బెయిల్ రద్దు అయితే ఏంటి, ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారా? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటి, అదుపులోకి తీసుకుంటే ఏంటి, అరెస్ట్ కాబోతున్నారా అంటే ఇంక అది సిట్ అధికారుల ఇష్టం. వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, చేయాలి కూడా. ఇప్పుడు బెయిల్ రద్దు అయిపోయింది అనుకోండి, అరెస్ట్ చేయక ఏం చేయాలి, ఎదురు చూస్తూ ఉండాలా? అట్లా కొంతమంది విషయాలు జరుగుతూ ఉన్నాయండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డిని అలాగే సత్యప్రసాద్ని అదుపులోకి తీసుకుంటే ఏం జరుగుతుంది? వీళ్ళు ఏమైనా అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయా? మరలా అమ్మాయ వాసుదేవరెడ్డి వెళ్ళిపోయాళ్ళే మన గోల వదిలిపోయిందిలే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు భావిస్తుంట తరుణంలో ఈ విధంగా జరిగేసరికి సో ఇక అప్పుడు ఈ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అది చేసాడు ఇది చేసాడు అనేదానికి కూడా ఫుల్ స్టాప్ పడినట్టే. కానీ వైసీపీ వాళ్ళకి దడదడ మొదలవుతాయి. సో మరలా వాసుదేవరెడ్డి వచ్చి మరలా ఏం బాంబ్ బ్లాస్ట్ చేస్తాడో తెలియదు. ఒకవేళ ఆ జరిగిన తంతు మొత్తం వివరణ ఇచ్చేసాడు అనుకోండి, ఒకవేళ అప్రూవర్గా మారి ఇప్పుడు ఆయన ఎందుకంటే అధికారి. సో ఏదో ఇక్కడ ఉండేసి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఏదో మనం ఫేవర్ చేద్దాము అనుకునే పరిస్థితులు లేవు. అంతదాకా తన కెరీర్కే ప్రమాదం కలుగుతుంది అని అంటే నాకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి ఆయన ఎక్స్పోజ్ అయిపోవచ్చు. సో ఒకవేళ అదే జరిగితే ఈ సత్యప్రసాద్కి కానీ వాసుదేవరెడ్డికి కానీ సో ఖచ్చితంగా మరలా ఏదో అంటారు కదా, పిల్లకాలవలన్నీ కలిసి వెళ్ళి లేదా పిల్ల నదులు లేదా నదులు అన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి అన్నట్టుగా ఇక్కడ ఏ దారులు చూసుకున్నా కానీ తాడేపల్లి దగ్గరికే వెళ్తున్నాయి. అది ఏ కేసుకు సంబంధించింది అయినా.
సో ఇప్పుడు ఈ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఏదైనా అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి? ఒకవేళ అప్రూవర్గా మారలేదనుకున్నాం, ఒకవేళ అప్రూవర్గా మారకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వెళ్ళదంటారా? పోనీ అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఎందుకంటే ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి మనకు తెలియదేం కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, వీర భక్తుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాధాన్యత ఆయనకి ఇస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు దొరికారు ఎట్ ఎ టైం, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో వాళ్ళిద్దరు దొరికిన తరుణంలో మరి వెంకటేష్ నాయుడు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు. దాని తర్వాత ఇంకా కొన్ని ఘనమైన వీడియోలు దొరికినాయి కదా, డబ్బులు లెక్కటాలు, కట్టలు పేర్చడాలు, ఇవన్నీ దొరికేసరికి ఇక అప్పుడు వీళ్ళు కొత్త తరహా వ్యూహాలు మొదలుపెట్టారు. అదేమిటంటే వెంకటేష్ నాయుడికి చంద్రబాబు నాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. సో వీళ్ళే సాటిలేండి. ఇప్పటికప్పుడు కొత్తగా నెరేట్ చేయాలి అంటే మామూలు స్టోరీ నెరేటర్ లేరు. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చెప్పారు చూసారా, అట్లాంటి నెరేషన్ అనమాట. సో మరి అదేమైందో తెలియదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో డబ్బులు లెక్కేసేసరికి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఫోటో దిగింది గుర్తొచ్చేసింది వీళ్ళకి. అప్పుడు దాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదిగో నాకు అత్యంత సన్నిహితుడే, నాకు క్లోజ్గా ఉంటే అరెస్ట్ చేసేస్తారా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కొత్త ఫిలాసఫీ, నువ్వు లిక్కర్ స్కామ్ చేసావంటే లిక్కర్ దాంట్లో నాకు అలవాటు లేదు, మేము ఒట్టేసుకున్నాం, మేము మందు తాగమంటే నువ్వు మందు తాగుతున్నావు అని ఎవరు అన్నారు? బాగుంది. ఇప్పుడు పురుగుల మందు అమ్మే కొట్టు ఉంటుంది, ఆడు పురుగుల మందు తాగుతాడని అదే అర్థం కాదు కదా. ఆడు పురుగుల మందు అనేది వ్యాపారం, పురుగుల మందు తాగుతూ ఉండేవాడు పురుగుల మందు వ్యాపారం చేస్తారా? ఏం మాట్లాడతారు? ఇప్పుడు మద్యం స్కామ్ చేశారంటే నేను మద్యం తాగలేదంటారేంటి? ఇట్లా ఉంటాయి అన్నమాట వీళ్ళ మాటలు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇక ఆ రకంగా అయితే ఎందుకులే, చాలా ఉంటాయి చెప్పుకోవాల్సి వస్తాయి. సో ఈ రకంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ విధానంగా సమాధానం చెప్పడం పైన ఫ్రస్ట్రేషన్లో చెబుతున్నారా, మనం దొరికిపోయాం ఇక మనం తప్పించుకోలేము అని ఇక ఆ టైంలో ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారా? ఏమని అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ యొక్క వాళ్ళకి బెయిల్ కూడా రావడం లేదు, పైగా వీళ్ళకే ముందస్తు బెయిల్ రద్దు. ఇప్పుడు మరి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అరెస్టులు ఎంతవరకు వెళ్ళబోతున్నాయి? అయితే ఇక్కడ కొంచెం ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒకటి జరుగుతుంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి కేంద్ర మంత్రి ఒకరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాల్ చేశారు, మాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ రాజకీయపరమైన కారణాలు ఉండడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉందా? ఆలోచించండి. ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటి అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్ప న్యాయం, చట్టం, ధర్మం ఇవాళ ఏంటి ఇట్లాంటివి ఏం పాటించట్లా. వాళ్ళు ఎంత అన్యాయాలు చేసినా, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా అది ఆటోమేటిక్గా వాళ్ళకి బెయిల్ మంజూరైపోతున్నాయి. మరలా వాళ్ళని అరెస్టు చేయడానికి కూడా వ్యవస్థల్లో కూడా లోపాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే అతని పేరేంటి శ్రీకాంత్ అని చెప్పేసి నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్న వ్యక్తికి పేరోల్ ఎట్ట వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకుని మన దగ్గర ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో. సో అత్యంత కిరాతకులకి సైతం చక్కగా బ్రహ్మాండంగా బయటకు వస్తున్నారు. ఏదో క్షణికావేశంలో చేసిన వాళ్ళు మాత్రం అలాగే ఉంటున్నారు. అలా ఉంటుందన్నమాట పరిస్థితి. సో ఇక ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మరి ఏం జరగబోతుంది? మరలా ఇక్కడ ఒకరికొకరు మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం ఏమైనా సరే వదిలేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి ఏంటి ఉపయోగం? తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తాం, మా అవసరార్థం అని చెప్పేసి అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళదంటారా? ఎందుకంటే ప్రజలకి చాలా బలంగా ఉన్న నమ్మకం కానీ అనుమానం కానీ ఏంటి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండే, ఆయన్ని ఎవరు టచ్ చేయలేరు. ప్రతి వీడియోలో ఇయే కామెంట్లు. సో అంటే ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళింది అర్థం చేసుకోండి. బీజేపీ పేరుకి బీజేపీయే, ఇటు ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. మరి ఇది ఒక విచిత్రమైన పరిణామం అనమాట. అంటే ఏ రాష్ట్రంలో లేని ఒక కొత్త నిర్వచనం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా?
పొరపాటును కూడా మాట్లాడడం, ఏమైనా మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు వచ్చేస్తారని భయం అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది? అప్పట్లో సోనియా గాంధీని గడగడగడగడలాడిచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ అమిత్ షాను మోదీని చూసిన తర్వాత ఈయన గడగడలాడిపోతున్నారా? అది చెప్పరు, అది మాత్రం చెబుతారు. ఢిల్లీని తలధాన్యం ఎర్ర తీసేసాం ఢిల్లీలో, అప్పట్లో సోనియా గాంధీని దడదలాడిచ్చామంటారు. ఇప్పుడు వీళ్ళని చూసి గడగడలాడుతున్నారేమో, మరి అది చెప్పరు. అదేంటి అంటే అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ తరహా పరిస్థితి వీళ్ళది. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ లిక్కర్ కుంభకోణం పైన ప్రజలకి ఒక క్లారిటీ అయితే ఉందండి. మీరు ఎంతసేపు మొత్తుకున్నా అది జరిగేది కాదు, సచ్చేది కాదు, అంతిమ లబ్ధిదారుడి దాకా వెళ్ళదు అని చెప్పేసి అంటున్నారు. సో దీనిని బట్టి మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. ఈ వీడియో పైన ప్రధానంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుల వరకు వెళ్తారా, మరి ఇప్పుడు ఈ బెయిల్ రద్దులు అలాగే కొంతమందికి బెయిల్ రాకపోవడం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.